అడుగుతున్నాను. ఏమని? యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. దేవుని సన్నిధిని వెతుకుచున్నాడు దావీదు మహారాజు. దేవుని ప్రసన్నతను చూడటానికి, చూసారా, దేవుని ప్రసన్నతను చూడటానికి, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. చూడండి, దావీదు ఒక రాజు అయినప్పటికీ ఆయన ఎంతగానో మామైన సౌలు ఒక తట్టు తరుముతూ ఉంటున్నాడు, శత్రువులు తరుముతూ ఉంటున్నారు, తప్పించుకుంటున్నాడు, గుహలలో ఉంటున్నాడు, అరణ్యములలో ఉంటున్నాడు. అయినా కూడా దేవా నీ సన్నిధిలో గడపటం నాకెంతో శ్రేష్టము అంటున్నాడు. చూడండి, ఆయన మందిరములో, దేవుని మందిరములో ఆయన ప్రసన్నతను పొందుకోవడానికి నేను ఒక వరము అడుగుతున్నాను నిన్ను అంటున్నాడు. దేవునిలో నివసించడమే ఒక వరం. చూడండి, దేవునిలో గడపటమే ఒక వరము. మనము జీవించి ఉన్నామంటే, బ్రతికి ఉన్నామంటే ఆయనను ఆరాధించటానికి, దేవుని సన్నిధిని ఆశ్రయించటానికి, దేవుని మాటలు వినడానికి, మాటలలో ఉన్న జీవమును పొందుకొని ఆ జీవముతో మనము శక్తి కలిగిన వారమై, భక్తి కలిగిన వారమై దేవుణ్ణి వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు మహారాజు ఆయన రాజు అయినప్పటికీ ఏ విధంగా దేవుని సన్నిధిని ఆశ్రయించి ఆనందించాలని కోరుకుంటున్నాడో, అదే విధముగా ఒక విధవరాలు కూడా దేవుని సన్నిధిని దివారాత్రులు ఆ దేవాలయమును విడిచిపెట్టకుండా ఆయన పాదాల సన్నిధిలో గడపగలిగింది. ఆమె అన్నా ప్రవక్తిని, భర్త లేనటువంటి స్త్రీ. చూడండి, లూకా సువార్త దేవుని స్తోత్రం. హల్లెలూయా. శరీరానికి ఏమొచ్చిందంటే, ఆ వాక్యానికి ఏమొచ్చింది అంటే రూపము దాచుకుని, అంటే వాక్యానికి స్వరూపం ఉంది. ఏముంది? వాక్యానికి ఏముంది? చూడటానికి ఏమో వాక్యమే. హల్లెలూయా. ఆమేన్. యేసయ్య మాట వినగానే స్వరూపం ఉంది వాక్యానికి. ఆమేన్. ఈ మాట చెప్తే చాలా సంతోషంగా ఉంది. మీకు ఎట్లుందా? ఇప్పుడు చెప్పాలందా? దేవుని స్తోత్రం. త్వరగా ముగిస్తాను. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైన మరియు అందును బట్టి దృశ్యమైనది కనబడిన పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుచున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రపంచములు, పుట్టినోట్లో చూడండి, ప్రపంచములు, యుగములు, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. హల్లెలూయా. సృజించబడినవి. అంటే దేవుని వాక్యము సృజనాత్మకమైన శక్తి కలిగిస్తుంది, నిర్మాణం చేస్తుంది. మన జీవితాన్ని కట్టి నిర్మాణం కలిగించి నిర్మాణం కూడా ఆయన సృష్టికర్తగా మన ఎడలో రుజువు చేసుకునే దేవుడు ఆయన. స్తోత్రం. వాక్యములో సృజనాత్మకమైన శక్తి ఉంది. ప్రపంచములో ఆయన వాక్యం వలన సృజింపబడే. వాక్యము లేకుండా ఏది కలుగలేదు. ఆమేన్. వాక్యము సమస్తము కలిగేను. హల్లెలూయా. ప్రియమైన బిడ్డ, దేవుని వాక్యం నన్ను నిర్మించి, హల్లెలూయా, దేవుని వాక్యం నీకు నాకు సృజనాత్మకమైన శక్తి కలిగిస్తుంది. హల్లెలూయా. క్రియేటింగ్ పవర్. ఆమేన్. సృజనాత్మకమైన శక్తి, సృజనాత్మకమైన బలం కలిగించేది వాక్యం. ప్రపంచములు, చెప్పండి, ప్రపంచములు దేవుని వలన, దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. దేవుని వాక్యం వలన అంటే దాని అర్థం ఏమిటి? ఆ వాక్యమే శరీరధారి. ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. వాక్యం శరీరధారిగా వచ్చింది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. ఆయన సత్య
కృప సత్య సంపూర్ణుడు. హల్లెలూయా. హల్లెలూయా. సంపూర్ణ సిద్ధి నీకు నాకు కలుగు చేయడానికి దేవుడు నన్ను నిర్మాణం చేసుకున్నాడు. ప్రపంచంలో ఆయన వాక్యముల నిర్మాణమైనది. ప్రపంచంలో మనుషులు ఆయన కొరకు, ఆయన మహిమ కొరకై, ఆయన సృష్టి కొరకై, ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కొరకై నిర్మాణం చేయబడిన వారు మనం. దేవునికి స్తోత్రం. ఆమేన్. అంటే వాక్యము సూచనాత్మకమైన శక్తి కలిగిస్తుంది. కుటుంబ వ్యవస్థలో గాని, సంఘ వ్యవస్థలో గాని, ప్రపంచ వ్యవస్థలో గాని, మానవాళిలో దేవుని వాక్యము సూచనాత్మకమైన శక్తి కలిగిస్తుంది. పడిపోయిన వారిని నిర్మాణం చేసి నిలబెడుతుంది. గురించిన వారిని నిలబెట్టి సంతోషింపజేస్తుంది, జీవింపజేస్తుంది దేవుని యొక్క సూచనాత్మకమైన వాక్యము. ఆమేన్. నెక్స్ట్ హెబ్రీ రాసిన పత్రిక 4:12. 4:12 ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలమగలదై రెండంచెల గల ఇటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి బాణాత్మలను కీళ్లను మూలికను విభజించినంత మట్టుకు దూరుచు హృదయమక తలపులను ఆలోచనలను శోధించుచున్నదే. నాతో కలిసి పలకండి మాటలు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను. ఎంత బలం ఉందో ఆ వాక్యం. నిరసిల్లిపోయే వారికి బలం ఇచ్చి నిలబెట్టింది వాక్యమేనండి. ఆమె ఓ పాస్టర్ గారు చెప్పారు, శృంగారం దేవాలయం ద్వారం దగ్గర ఒకడు పుట్టివాడు ఉన్నాడు ద్వారం దగ్గర. ఆమె పుట్టుకుతూ పుట్టేవాడు. పేతురు అంటున్నాడు, నా దగ్గర విండి వాక్యమే పంపించాడు దగ్గరికి. నజరుడైన యేసు నామం వాక్యం. హల్లెలూయా. ఆయన వాక్యమే పవర్ ఉంది, ఆయన నామం అదే పవర్ ఉంది. అదే ఆమె ఆయన వాక్యం ద్వారానే ఆ సూచనాత్మకమైన శక్తి చక్కగా పుట్టుకొని నిలబెట్టేసేసింది. దేవాలయంలోనికి నడిపించేసింది వాక్యమే. నువ్వు బలహీనముండావా, నిరసిల్లిపోతున్నావా, వాక్యాన్ని కొనుక్కో. నా దేవుడా, నా ఎముకలకి శక్తిని, నా కీళ్ళకి జీవం పోయి, హల్లెలూయా, నా ప్రాణానికి జీవం పోయి, నా నరాలకు చర్మానికి ఆరోగ్యం దయచేయి. తలమదు అరికాల వరకు పరమంచుడా, వాక్యమైన దేవుడా, నా కీళ్ళలో, నా ప్రాత్మ దేహాల్లో, మూలుగులో, హృదయ తలపులు దూదా. ఆ హృదయము దేవుని వాక్యము బలమగలదై రెండంచెల వాడి అయితే పొదును ఆ కత్తికే ఉందే రెండు తట్లు పొదును. హల్లెలూయా. పొదును గలదై ఎటువంటి ఖడ్గము కంటేనా వాడిగా ఉండి పొదునుగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మటుకు దూరుతుంది. హల్లెలూయా. ఏంటంటే అమ్మ సూదిలో దారం ఎక్కించావా? అబ్బాయి నాకు కనపడటం లేదు. అవి అద్దాలు పెట్టుకోమ్మా. దూర్చేవలేదా? ఆ సందులో అప్పుడు దూర్చేవలేదా? ఆ సందులో ఈ దారం దూర్చేవలేదా? దేవుని వాక్యం కూడా తోడ్పడ్డ మనలో. హల్లెలూయా. నువ్వు చోటిస్తే ఏమిస్తే మనలో దూరే వాక్యం. దేహాల మూలుగులలో కీళ్ళల్లో దేహముల అవయములు దూరే వాక్యం. ఎందుకు తెలుసా? హృదయ తలపులను పరిశోధించి మనలో మాలిన్యాన్ని తీసివేసే వాక్యం. హృదయ తలపులను ఛేదించే వాక్యం. రుణిచులు వాడిన పొదునైన కట్టం వాక్యం. హల్లెలూయా. పవిత్రపరిచే వాక్యం, నిలబెట్టే వాక్యం, నిర్శంకులుగా మార్చే వాక్యం, నిర్దోషులుగా మార్చే వాక్యం, పరిశుద్ధులుగా మార్చే వాక్యం, లోకములో వేరుగా ప్రత్యేకులుగా ఉంచి మనల్ని ఆశీర్వదించే వాక్యము సజీవమైన పరిశుద్ధమైన